ఒక ఉద్దాన ప్రాంతవాసిగా ఎన్నో ఏళ్లుగా ఈ కిడ్నీ మహమ్మారిపై మేము అనునిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి పోరాటంలో భాగంగా ఈ రోజుకైతే ఎంతో కొంత విజయం అయితే సాధించినామని, మరి ఈ సాధించడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంతవాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఎంతో మంది ముఖ్యమంత్రులను కూడా చూసాం, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి ఏదైతే హామీలో భాగంగా ఏది కూడా పూచే తప్పకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి మరి ఈ రోజు నెరవేర్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఏదైతే గతంలో పాదయాత్రలో భాగంగా మా పక్కనే ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతానికి చెందినటువంటి జగితి గ్రామం రావడం, అప్పటికే మా గ్రామంలో సుమారుగా 15 మంది కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఉండడం, కానీ ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినారో ఈ 10 డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా 10,000 రూపాయలు పింఛనిస్తానని మరి ఏదైతే హామీ ఇచ్చినారో ఆయన ఇచ్చిన మాట అయితే తప్పలేదు. ఈరోజు మా గ్రామం భవిష్యత్ తరాల కోసం ఆయన ఇచ్చిన మాట అయితే తప్పలేదు. నిజంగా ఈరోజు ప్రభుత్వము మరి 10,000 రూపాయలు మరి ఏర్పాటు చేసింది. ఇప్పటికే మా గ్రామంలో నలుగురు కూడా 10,000 రూపాయలు పెంచిన కిడ్నీ డయాలసిస్ పింఛన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. మేము ఏదైతే కోరుకున్నామో ఉద్దాన ప్రాంత వాసులుగా మాకు కావాల్సింది ఏంటి, ఈ జబ్బు మూలాలు కనుకొని పూర్తిగా ఆ జబ్బును తగ్గించే పరిస్థితి తీసుకురావాలనే కదా మేము కోరుకున్నాము. మరి దాంట్లో భాగంగా కదా ఈరోజు మరి పలాస రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం. ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది మాకు ఉద్దాన ప్రాంత వాసులు.